నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ ఉచ్చు బిగుస్తోంది అనే వార్త మళ్ళీ ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. అయితే దాదాపుగా 12 చోట్ల సోదాలు జరిగాయని చెప్తూ ఉన్నారు. నిజంగానే ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి, అందులో ఉన్న నేతలకి, ముఖ్యంగా జగన్ కి కూడా ఇది క్రిటికల్ కండిషన్ అని అనుకోవచ్చా మనం? సో ఈ డీటెయిల్స్ అయితే మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు, నమస్తే సార్. సార్, ఇప్పటి వరకు మనము పార్టీలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఇళ్ల మీద దాడులు ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ 11 సీట్లు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అని. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ మీద ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది సీదాగానే అంటున్నారు. సో మీరేమంటారు? అంటే మనకి ఇప్పటి వరకు ఏంటంటే జగన్ మీద మోడీ సీరియస్ గా లేడు, చంద్రబాబు తెలుగుదేశం సీరియస్ గా ఉంది, కానీ మోడీ సీరియస్ గా లేడు అనేది తెలుగుదేశం వర్గాల్లో కూడా అసంతృప్తి ఉంది. ఓవరాల్ గా జగన్ ని సేవ్ చేస్తున్నాడని. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కొత్తగా జగన్ మీద కేసులు పెట్టినా అవి కన్విక్షన్ వరకు రావు. మామూలుగా వెళ్తాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది, జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం అయిపోతారని. అంటే రేవంత్ రెడ్డి గాని, గతంలో జగన్ గాని, తర్వాత చంద్రబాబు గాని, ఇలాగంతా ఒక సింపతి కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని చంద్రబాబు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే, మనం పెట్టడం కంటే కూడా సెంట్రల్ లెవెల్లో పెడితే బాగుంటుందని. అప్పుడు కూడా సోనియా కూడా కోర్టు ద్వారానే ఇతను అరెస్ట్ చేయించింది. సిబిఐ ఎంక్వైరీ ఏర్పాటు చేసి తను డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేదు, కానీ అందరికి తెలుసు అప్పుడు కూడా అది రివెంజ్ పాలిటిక్స్ అని. సో అలాగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంటర్ అయ్యి, ఈడీ చాలా యాక్టివ్ గా రైడ్స్ అవి చేస్తుంది. అంటే చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే, ఇప్పుడు జగన్ మామూలుగా కన్విక్ట్ చేయాలనుకుంటే క్విడ్ ప్రోకో కేసు ఉంది, అక్రమ ఆస్తుల కేసు అంటారు దాన్ని, డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు. అది దాంట్లో ఆల్రెడీ 12 ఏళ్ల నుంచి బెయిల్లో ఉన్నాడు. ఆ బెయిల్ క్యాన్సిల్ చేయగలిగితే చాలు కోర్టుల ద్వారా జగన్ జైలుకి వెళ్తాడు. జగన్ జైలుకి వెళ్ళి, లేదా కన్విక్షన్ పడింది అనుకో, ఇంకా హ్యాపీ వీళ్ళకి. ఎందుకంటే 2 ఏళ్ల పైన కన్విక్షన్ పడితే ఇంకా రాజకీయాల్లో 8 ఏళ్ళ వరకు అతను కంటెస్ట్ చేయడానికి కూడా లేదు. బెయిల్ మీద ఉన్నారని అంటున్నాం కదా, బెయిల్ కి ఇంత డ్యూరేషన్ అనే ఉండదా? ఇన్ని సంవత్సరాలు ఇంత అని ఇది చూస్తే తెలుస్తుంది కదా, ఇంత లేదని. డ్యూరేషన్ అంటే కేసు అంటే కేసు ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఉంది, దాంట్లో అవినాష్ రెడ్డికి బెయిల్ ఉంది, అది 7 ఏళ్లుగా జరుగుతుంది కదా. మరి 7 ఏళ్లుగా వీళ్ళందరూ బెయిల్ మీద బయటకున్న వాళ్ళందరూ ఉన్నట్టే కదా. కేసులకి అంటే నువ్వు అది ఎక్స్పైరీ అనేది అంటే బెయిల్ తీసుకున్నాడు తప్పు కాదు కదండి. మీరు కేసుని త్వరగా ఎందుకు ముగించట్లేదు? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తప్పు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ముగించకపోతే నేనెందుకు పోయి జైల్లో ఉండాలి నిర్దోషిగా? శిక్ష పడితే అంటే మన న్యాయ సూత్రం ఏంటి? అంతే కదా. ఎందుకంటే ఇతను ఇప్పుడు జగన్ నేరం చేశాడా లేదా అనేది ప్రూవ్ కాకుండా జగన్ జైల్లో ఎక్కువ కాలం ఎందుకు ఉండాలి? ఎవరైనా జగన్ కాకపోతే ఇంకొక ఎక్స్ వైజెడ్, అది మనకి చట్టం చెప్తుంది. అందుకని బెయిల్ జగన్ కి ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఏదైనా కారణాలు ఉండాలి. ఆల్రెడీ బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళంతా వెళ్ళారు. కోర్టులు ఏమి అడుగుతున్నాయి? కొత్తగా ఏమి గ్రౌండ్స్ ఉన్నాయి బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే? జగన్ ఏమన్నా బెదిరిస్తున్నాడా ఎవరినైనా ఈ కేసులో ముద్దాయిల్ని, అంటే సాక్షుల్ని కానీ ఏమన్నా? కొత్త సాక్ష్యం ఉండాలి బెయిల్ రద్దు చేయాలంటే, అదర్వైజ్ బెయిల్ రద్దు చేయరు. కాబట్టి ఇప్పుడు బెయిల్ రద్దు చేయనప్పుడు సిబిఐ త్వరగా దాన్ని తీసుకురావాలి. సిబిఐ ఈడీ 2 ఉన్నాయి ఇన్వెస్టిగేషన్, వాళ్ళు చేయట్లేదు. అంటే మోడీ అనుకుంటే మోడీ కంట్రోల్లోనే సిబిఐ ఈడీ ఉంటాయి. ఎందుకంటే సిబిఐ ఈడీ డైరెక్టర్ని నియమించేది మోడీనే. కాబట్టి మోడీ కంట్రోల్లో ఉన్నప్పుడు మోడీ అనుకుంటే జగన్ ని జైలుకి పంపించడం పెద్ద విషయం కాదు, కానీ పంపించరు. అందుకని జగన్ అడగకపోయినా పార్లమెంట్ లో మోడీకి మద్దతు ఇస్తున్నాడు. మొన్న కూడా డీలిమిటేషన్ బిల్లులో కూడా జగన్ కూడా ఇచ్చాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చారంటే అది వాళ్ళ కూటమి కాబట్టి ఇచ్చారు. జగన్ ఎందుకు ఇవ్వాలి? జగన్ వ్యతిరేకించాలి కదా మామూలుగా అయితే, కానీ జగన్ కూడా వ్యతిరేకించకుండా ఇచ్చాడు అనమాట. సో అలాగా జగన్ ని మోడీ సేవ్ చేస్తున్నాడు. మోడీకి అనుకూలంగానే జగన్ ఉన్నాడు. మోడీ ఏం చెప్తే అది జగన్ వింటున్నాడు. సో అలాగే వాళ్ళ సంబంధం నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు షాకింగ్ విషయం ఏమంటే, నిన్న ఒకేసారి 12 చోట్ల, తిరుపతిలో, హైదరాబాద్లో 12 చోట్ల ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ రైడ్స్ చేసి
పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంది. వీళ్ళందరూ కూడా జగన్ చుట్టూ ఉన్న వాళ్ళే, మెయిన్ క్యాండిడేట్స్. కాబట్టి ఇప్పుడు జగన్ కి కూడా ఇది చుట్టుకుంటుందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే ఒక ప్లాన్ ప్రకారం మోడీ గాని చంద్రబాబు గాని మూవ్ అవుతున్నారా? లెక్కర్ స్కామ్ కొత్త స్కామ్ కాబట్టి లెక్కర్ స్కామ్ లో జగన్ కూడా ఇరికిచ్చి జగన్ ని లోపల పెట్టాలి, ఎక్కువ కాలం లోపల పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారా? ఎందుకంటే ఎలక్షన్ దగ్గరగానే జైల్లో ఎక్కువ కాలం ఉంటే తన పార్టీని నిలబెట్టుకోవడం జగన్ కష్టం అవుతుంది. గతంలో అంటే చెల్లి తల్లి ఉన్నారు, వాళ్ళిద్దరూ పార్టీని నిలబెట్టగలిగారు. ఇప్పుడు జగన్ జైలుకి పోతే ఒకసారి పరిస్థితి ఊహించుకోండి. ఒక 1 year జైలు, 1 year 2 years జైల్లో ఉన్నాడు అనుకోండి జగన్, బయట పార్టీని ఎవరు లీడ్ చేయాలి? వాళ్ళ భార్య ఆమె ఆల్రెడీ బిజినెస్ లో అవన్నీ చూస్తుంది, ఆమె వచ్చి డీల్ చేయలేదు. కూతుర్లు ఎక్కడో లండన్ ఫ్రాన్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు కొత్తగా పార్టీని అర్థం చేసుకొని డీల్ చేయడం అనేది కష్టం. కాబట్టి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. మిగతా వాళ్ళని వీళ్ళు నయానా భయాన్న లాగేస్తారు. అందువల్ల మేబీ ప్లాన్ ఎలక్షన్ కి ముందు అంటే 29లో ఎలక్షన్ అయితే 27 వరకు దీన్ని పకడ్బందీగా చేసుకుంటూ వచ్చి 27 చోట్లను 28లోను జగన్ ని ఈ కేసులో పెడతారా అన్న ఒక ఇదైతే నడుస్తుంది. దాని ప్రకారం నిన్న ఈడీ ఏం చేసిందంటే, ఇటు హైదరాబాద్ లో ముఖ్యంగా ఎవరెవరి దగ్గర అంటే ఒకటి ధనంజయ రెడ్డి. ఈ కేసులో ధనంజయ రెడ్డి చాలా కీలకం. ధనంజయ రెడ్డి ఇంతకు ముందు జగన్ సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ గా ఉన్నాడు. తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, జగన్ పర్సనల్ ఓఎస్డి ఆయన ఉన్నాడు, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అంటారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కి కీ ఫిగర్ అనమాట. ఆయన ముఖ్యంగా ఆయన ఏమంటారు, టాస్క్ మాస్టర్, తర్వాత ట్రబుల్ షూటర్ అంటారు. ఏమన్నా సమస్యలు వచ్చినా సాల్వ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఇవన్నీ ఆయన చేసుకునేవాడు. అట్లాగే రాజ్ కసిరెడ్డి, జగన్ మొత్తం ఈ స్కామ్ ని ఆర్గనైజ్ చేసిందంతా రాజ్ కసిరెడ్డి అని విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు. అట్లాగే విజయసాయి రెడ్డి మీద కూడా చేశారు. విజయసాయి రెడ్డి జూబ్లీ హిల్స్ లో వాళ్ళ ఇంట్లో కూడా చేశారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు 441 కోట్లు ఈడీ జప్తు చేసింది ఆల్రెడీ. అంటే మొత్తం ఈ కేసులో కుంభకోణానికి స్కామ్ అమౌంట్ వచ్చి 3,500 కోట్లు. అందులో 1,48,45,000 స్కామ్ జరిగిందని చెప్పడానికి ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఈడీ ఎంటర్ అయితే డేంజర్ ఏంటంటే, ఈడీ పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంది. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. ఈ చట్టంలో ఉండే ఒక డేంజర్ ఏంటంటే, మామూలు చట్టాల్లో మన మీద, ఇప్పుడు నా మీద ఎవరైనా పోలీసులు కేసు పెడితే పోలీసులు నిరూపించాలి నేను నేరం చేశానని. అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫలాని దామోబాలాజీ నేరం చేశాడని నిరూపించాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటది. కానీ పిఎంఎల్ఏ చట్టంలో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ నా మీద ఉంటుంది, నేను నిరూపించుకోవాలి నేరం చేయలేదని. ఇది వెరీ డిఫికల్ట్, నేరం చేయలేదని నిరూపించుకోవడం వెరీ డిఫికల్ట్. సో రెండవది బెయిల్. మామూలు కేసుల్లో బెయిల్ అనేది రూలు, జైలు అనేది ఎక్సెప్షన్. అంటే బెయిల్ ఎవరికైనా నేరం చేసిన ఖైదీలు బెయిల్ ఇవ్వాలి అనేది రూల్. అది జనరల్ రూల్. ఎక్సెప్షన్ కేసుల్లోనే బెయిల్ ఇవ్వరు. అంటే ఇతను విదేశాలకు పారిపోతాడనో, సాక్షుల్ని బెదిరిస్తాడు, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తాడనో, సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేస్తాడనో ప్రూవ్ చేస్తే బెయిల్ ఇవ్వరు. కానీ ఇక్కడ అట్లా కాదు, ట్విన్ కండిషన్స్ ఉంటాయి ఈ పిఎంఎల్ఏ చట్టంలో. ఒకటి, ఆ జడ్జి నేను నిర్దోషాన్ని నమ్మాలి. ట్రయలే జరగకుండా నిర్దోషాన్ని ఎలా నమ్ముతాడు జడ్జి? రెండవది, నేను బెయిల్ ఇచ్చి బయటికి వెళ్తే మళ్ళీ సేమ్ నేరం చెయ్యడు అని కూడా నమ్మాలి జడ్జి. అంటే ఈ రెండు నేను నమ్మించాలి. నేను నిర్దోషాన్ని జడ్జికి నమ్మించాలి, నేను ఈ కేసులో నాకు బెయిల్ ఇస్తే బయటికి పోయి ఇలాంటి నేరం నేను చేయనని కూడా నమ్మించాలి. ఈ ట్విన్ కండిషన్లు మీట్ అయితేనే బెయిల్ వస్తుంది. అందుకని కవిత 6 నెలలు ఉన్నా, లేకపోతే కేజ్రీవాల్ 6 నెలల పైన ఉన్నా, ఇంకొకరు 1 year 2 years ఈ కేసుల్లో ఉన్న పిఎంఎల్ఏ చట్టం అనేది అందుకే డేంజర్ అనమాట. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి ఆల్రెడీ 440 కోట్లు సీజ్ చేసింది. ఆల్రెడీ సెప్టెంబర్ 25న 22 చోట్ల, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 22 చోట్ల ఈడీ ఈ కేసులో సోదాలు చేసింది. ఇప్పుడు మళ్ళీ చేసి పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని పోయింది.
సో ముఖ్యంగా చెవిరెడ్డి దగ్గర కేవీఎస్ ఇన్ఫ్రా, సిఎంఆర్ ఇన్ఫ్రా, ఓకే ఈ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్ళింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఈడీ ఈ స్థాయిలో చేస్తుంది కాబట్టి జగన్ కూడా ఇది అంటుకుంటుందా అన్న ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు చేయించాడు ఈడీ నా మీద అని ఆయన ఆరోపించాడు. అవును, మరి చంద్రబాబు సీఎం చేయిస్తాడు కదా, మీరేం చేయించుకుని ఉన్నారా? చంద్రబాబు జైల్లో మీరు పెట్టలేదా? కాబట్టి అంటే ఆయన బాధ ఏంటంటే నేను జగన్ కి యాంటీగా ఉన్నాను కదా, నన్ను కూడా ఎందుకు దీంట్లో అరెస్ట్ చేస్తున్నారని. కానీ ఈ కేసు వేరు కదా, జగన్ కి ఇప్పుడే యాంటీగా ఉండొచ్చు ఇది. కాబట్టి అంటే మోడీ నాడు లేకపోతే, మోడీ ఓకే చెప్పకపోతే ఈడీ స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వదనేది ఒక వెర్షను. రెండోది ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఫైనల్ గా ఏం జరగదు అనేది ఇంకొక వెర్షన్. అది ఎప్పుడు ఉంటది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్.